जय जनार्दन कृष्ण। कृष्ण कृष्ण शिक्षण कृष्ण शिष्य रक्षण పూజ్య స్వామీజీలకి అలాగే మన సెంట్రల్ కోరుచున్నాం. శ్రీ శైవ క్షేత్రం పీఠాధిపతులు శ్రీ 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 శివస్వామి గారిని అలాగే శివకేశవ పీఠాధిపతులు మాతా శివ చైతన్య వారి గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. నా పేరు శౌర్య. ఒక్క చేతిలో ఖడ్గం మరో చేతిలో ధర్మంతో పోరాడిన వీరుడు ఛత్రపతి శివాజీ. ఆయన ముఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సింహంలా గర్జించు ఛత్రపతి రమ్మన్నాడు. జై భవానీ, జై భవానీ, జై భవానీ, నమః పార్వతీపతే, నమః పార్వతీపతే, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. శివనాథ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. జిల్లా అధ్యక్షుడు అటూరు శ్రీరామ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాం. ఈ శోభాయాత్రలో విచ్చేసిన హిందూ బంధువులందరికీ మరొక్కసారి హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఒక్కసారి అందరం చేతులు పైకెత్తి ఆ శ్రీరామచంద్రుణ్ణి తలుచుకుందాం. రెండు చేతులు పైకెత్తండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, గో మాతా కీ, గంగా మాతా కీ, శ్రీరామ జన్మభూమి కీ, శ్రీకృష్ణ జన్మభూమి కీ, కాశీ విశ్వనాథ కీ, పవన సుత హనుమాన్ కీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇదే ఉత్సాహంతో మన హిందూ సమాజంలో జాగృతం అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. మనందరికీ తెలిసిందే. కొంతమంది ద్రోహులు ఉన్నారు మన దేశంలో. జై శ్రీరామ్ నినాదంతో పొట్ట నిండుతుందా అని వాగుతున్నారు.
పొట్ట నిండడం కాదు, కొన్ని కోట్ల మందికి పొట్టల నింపుతుంది శ్రీరామ్ నినాదం. అలాగే జై శ్రీరామ్ నినాదము ఏదైతే అయోధ్యలో అక్రమ కట్టడాన్ని కూల్చి రామ మందిరం నిర్మించుకోగలిగింది జై శ్రీరామ్ నినాదం. ఈ జై శ్రీరామ్ నినాదాన్ని ఈ మధ్యనే చూసాం. వెస్ట్ బెంగాల్లో హిందూ సమాజం జాతి ఎవరు లెక్క చేయని పక్షంలో సరైన బుద్ధి చెప్తే హిందూ సమాజం జాగృతమైంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే మన గణేశోత్సవ సమితి కృష్ణాజీ హేమూర్తిరాజు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన శ్రీ ఉమామహేశ్వర గారిని మన హిందూ సమాజాన్ని ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం.